మన శివాజీ గారు నా అభిమానత, నాకు ఈ విషయం తెలియదు, వినండి. ఆడి మమ్మీ ఆడు అసలు మామూలు కాదు, ఇది విని షాక్ అయ్యాను నిజంగా. ఓకే, నా కోపాన్ని పక్కన పెట్టి శివాజీ గారు, నేను మిమ్మల్ని అన్న మాటలు నేను వెనక్కి తీసుకుంటాను. మీరు ఎలాగైతే వెనక్కి తీసుకుంటున్నారో సామాను అన్న పదాన్ని, నేను కూడా మిమ్మల్ని అన్న బూతులు కానీ వాటిని కానీ వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్తున్నాను. ఫ్యాక్ట్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు మీరు ఏదైతే చీర కట్టుకోవాలి అని అమ్మాయి అన్నారో, మనం పురాణాల్లోకి వెళ్దాం, త్రేతాయుగం ద్వాపర యుగాల్లోకి వెళ్దాం. మన త్రేతాయుగంలో మన సీతాదేవి పద్ధతిగా చీర కట్టుకున్న రావణుడు అపహరించుకుపోయాడు, అంటే తీసుకెళ్ళిపోయాడు. ఓకే, ఏమైంది? చచ్చిపోయాడు రావణుడు. నోట్ దిస్ పాయింట్, మార్క్ మై వర్డ్. రావణుడు చచ్చిపోయాడు, బాగుంది. తర్వాత ద్వాపర యుగంలోకి వచ్చేసరికి మన ద్రౌపది దేవిని కీచకుడు, తర్వాత వీడు సైంధవుడు ఇబ్బంది పెట్టడానికి చూశారు, చచ్చిపోయారు. ఎందుకంటే నేను మహాభారతం 60 రోజులు ఉపవాసంతో చెప్పాను. నేను నాకు చాలా ఇష్టం. రేపు రామాయణం కూడా స్టార్ట్ చేస్తున్నాను రేపు నుంచే. ఓకే, ఇక్కడ మీరు ఏం నోట్ చేశారు? ఆడదాన్ని స్వేచ్ఛను హరించి తాకడానికి ట్రై చేసిన వాళ్ళు చచ్చిపోయారు. మరి 2024లోని 30,000 రేపులు, 2025లో 30,000 రేపులు అయ్యే. చిన్న పిల్లల్ని చేశారు, వాళ్ళందరూ చీరలు కట్టుకున్న వాళ్ళనే చేశారు. మరి ఎవరైనా చచ్చాడా? ఒక్క పాయింట్. ఇంకా 2026లో నా బాధ ఏంటంటే ఎన్ని అవుతాయో రేపులు తెలియక నేను ఇదవుతున్నాను. మనం అమ్మాయి చీర కాదు, అబ్బాయి మైండ్ సెట్ బాగుండాలని చెప్పాలి. నేను గడిచిన 6 సంవత్సరాలుగా ఉమెన్ ఫ్రీడమ్ కోసం నేను ఎంతో మాట్లాడుతున్నాను. ఛాన్స్ దొరికినప్పుడల్లా ఉమెన్ ఫ్రీడమ్ ఉండాలి. అదే చేస్తూ అబ్బాయి మైండ్ సెట్ మారాలని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ గడ్డ మీద వాళ్ళని తిట్టి మరీ వచ్చాను. చూసుకోండి, వాళ్ళు చంపేస్తానన్నా చచ్చా అన్న. సో మనం ఎప్పుడూ అమ్మాయిని నిందించకుండా అబ్బాయి యొక్క మైండ్ సెట్ మారాలని మీకు చెప్పాలి. నేను క్షమించమన్నా నన్ను క్షమించట్లేదండి. ఓకే, మీ పాయింట్ మాట్లాడుకుందాం. ఇప్పుడు చైనా, జపాన్ ఎక్కడికో అభివృద్ధి సాధిస్తుంటే మనం ఇంకా చీరల దగ్గర ఉన్నామండి. ఈ ఇరాను, ఈ ఇరాక్, ఈ ఆఫ్ఘనిస్తాను మనం ఇంకా అక్కడే ఉండిపోతుంది. ఆఖరికి చివరాఖరికి థాయిలాండ్ అభివృద్ధి సాధించింది. చూడండి, ఆ బిల్డింగ్ చూడండి మన డబ్బులతోని. ఒకప్పుడు 2010లో ఒక థాయ్ బాట్ వచ్చేసి ₹1 ఉండేది. 2020కి వచ్చేసరికి ఒక థాయ్ బాటు వచ్చేసి ₹2 అయిపోయింది. 2026 వచ్చేసరికి 5 సంవత్సరాల్లోనే ఒక థాయ్ బాటు ₹3 అయిపోయింది. 2030కి వచ్చి ఒక థాయ్ బాటు 4. అంటే థాయిలాండ్ ఎదుగుతుందే కానీ ఇండియా ఎక్కడ ఎదుగుతుంది? ఇంకా మనం చేరుతూనే ఉన్నాం. సంస్కృతి ఎవరికి వద్దండి, సంస్కృతి అందరికీ కావాలి. సంస్కృతితో పాటు అభివృద్ధి ఏది? ఇక్కడ చూడండి, థాయిలాండ్ చూడండి, మన డబ్బులతో కట్టినవా ఎన్ని బిల్డింగ్లు. ఇప్పుడు ఇరాను అభివృద్ధి లేదు, దరిద్రంలోకి వెళ్ళిపోతున్నా. గురక వేసుకోవాలి, గురక ఆడవాళ్ళకి ఇష్టం లేదు అక్కడ గురక వేసుకోవడం. వీళ్ళు గురక వేసుకోవాలి అన్నందుకు 10,000 తలకాయల అమ్మాయిలు తీసేశారు. అది ఎక్కడ న్యాయం? ఏమంటే సంస్కృతి అంటారు. ఇరాన్లోని నిన్న జస్ట్ వారం రోజులు అయింది, 9 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చట ముసలి వాళ్ళు. చట్టం తీసుకొచ్చారు, ఆ మహమ్మద్ గారు చేశారని చెప్పి, ప్రవక్త ఎవరో చేశారని. అది ఎక్కడ న్యాయం? ఇప్పుడు ఏమన్నా సంస్కృతి అంటారు. అలా సంస్కృతి అని చెప్తే ఎలా అవుతుంది? ఇప్పుడు ఆడవాళ్ళకి నేనేమంటున్నాను, ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఇస్తే అభివృద్ధి సాధిస్తాం. ఆడవాళ్ళు మనం చీరకి, ఇంట్లకి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉందంటే ఆడవాళ్ళు బయట తిరగకూడదు, ఆడవాళ్ళు స్కూల్కి వెళ్ళకూడదు, ఆడవాళ్ళు కాలేజ్కి వెళ్ళకూడదు. ఎంతవరకు న్యాయం? ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఉంటే మన దేశం ముందుకు వెళ్తుంది. నేనంట హిందువుని కాదట, క్రిస్టియన్ అని ఒకడు, ముస్లిం అని ఒకడు. అరే, వినాయకుడిని, భగవద్గీతని నేను ఎన్ని సంవత్సరాలు, 6 సంవత్సరాలుగా ప్రపంచ దేశాలన్నీ తిప్పుతున్నాను. మీరు చూశారు, కిల్లిమంజారో కొండెక్కి కూడా వినాయక పూజ చేసుకున్నాను. మీరెవరో చెప్పడానికి నేను హిందువుని కాదని. నేను జస్ట్ నెల రోజులు అయింది మహాభారతాన్ని ఉపవాసం ఒంటు పూటతో 60 రోజులు చెప్పాను. రేపు రామాయణం చెప్తాను. రామాయణం అయిపోయాక భాగవతం చెప్తాను. అది నా ఇష్టం. నేను హిందూ ధర్మంలో పుట్టాను. మీరెవరు చెప్పడానికి? భారతదేశంలో ఉన్న జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, చోటాచార్యం, బడాచార్యం ఇన్ని తిరిగి చూపించాను. ఏ యూట్యూబర్ చూపించారు? నేను హిందువుని కాబట్టి చూపించాను. తర్వాత 128 దేశాల్లో ఏ దేశంలో గుళ్ళున్నా అన్ని గుళ్ళు చూపించాను. ఎందుకు చూపించాను? నేను హిందువుని కాబట్టి, నేను హిందూ మతంలో పుట్టాను కాబట్టి చూపించాను. నువ్వెవడో చెప్పడానికి నేను హిందువుని కాదని. దానితో ఇప్పుడు యాంటీ నేషన్ గోళ. నేను అమెరికాలో ఉన్నానని చెప్పి, ఒకడు దుబాయ్లో ఉన్నానని చెప్పి, ఈ పాస్పోర్ట్ ఫస్ట్ పాస్పోర్ట్ 128 దేశాలు ఈ పాస్పోర్ట్తో తిరిగాను, ఈ పాస్పోర్ట్తో తిరిగాను.
ఇప్పుడు మొన్న కొత్తగా వచ్చింది ఈ పాస్పోర్ట్. మీరెవరో చెప్పడానికి నేను హిందువుని కాదని, యాంటీ నేషన్ అని. నేను ఇండియా వదిలి 6 సంవత్సరాలు అవుతున్నా, నేను ట్యాక్స్ కడుతున్నాను. మేసం మెలే చెప్తున్నాను, ట్యాక్స్ ఎందుకు కట్టాల్సిన పనే లేదు. అయినా ట్యాక్స్ ఎందుకు కడుతున్నానంటే భారతదేశం బాగుండాలి, అభివృద్ధి సాధించాలని. ఆ ట్యాక్స్ డబ్బులతోనే, ఆ ఉచిత పథకాలతోనే మా ఫ్యామిలీ బాగుపడ్డది. ఇప్పుడు నాకు కట్టే ఛాన్స్ వచ్చింది కాబట్టి కట్టి నా రుణాన్ని తీర్చుకుంటాను. నువ్వెవరో చెప్పడానికి యాంటీ హిందూ అని చెప్పి మళ్ళీ చెప్తున్నాను. ఉల్లిపాయలకి టమాటాల కోసం ఎవడైతే ఈ వీడియోలు చేస్తున్నారో, మార్క్ మై వర్డ్స్, కర్మ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. వచ్చి సర్వనాశనం చేసిన రోజు నేను గుర్తొస్తాను. నాకేం పోలేదు. 6 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్తో, అందమైన ఆరోగ్యంతో, హ్యాపీగా ఆటలాడుకుంటూ ప్రపంచ దేశాలు తిరుగుతున్నాను. ఎండ్ ఆఫ్ ద డే సంకనాకపోయేది నువ్వే మిత్రమా.